గుడికెళ్ళే దారి అదిగోండి అదే స్వర్ణగిరి వెంకటేశ్వర గుడి. పౌలిస్తున్న వెంకటేశ్వర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఇప్పుడు వరంగల్ నుంచి భద్రకాళి గుడి ఫోర్ట్ చూసుకుని ఇప్పుడు రత్నగిరి వస్తున్నాం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామండి. అక్కడ ట్రైన్ వెళ్తాం చూసారా. మేము ఇక్కడ భోజనాలు చేసాం. రోడ్డు మీద వెళ్తుంటే చాలా బాగుందండి. డివైడర్ మీద మొక్కలు చూడండి ఎంత బాగా పెంచారో. వెళ్ళేటప్పుడు జాకీ చెప్పాడు కదండి మీకు. అది కనిపించేదేమో ఫోర్ట్ అండి. మనము ఈ రోడ్డు మీద చాలా బాగుందండి రోడ్డు. అది చూడండి, ఇలా వెళ్ళాలండి మనం స్వర్ణగిరికి వెళ్ళడానికి రోడ్డు అనమాట. చాలా బాగా వేసారండి రోడ్డు కూడాను. అంతా బాగుందండి. చాలా దూరం వెళ్ళాలి, కాకపోతే సగం వరకే రోడ్డు అయిందండి. కానీ మొత్తం వేస్తున్నారు, అటు ఇటు చెట్లు. చాలా అందంగా ఉందండి వెళ్ళడానికి కూడా. అలా రోడ్డు కొంచెం వరకు బాగోపోయినా కానీ అదొక ఆనందంగా అనిపించిందండి. రోడ్డు మొత్తం వేస్తున్నారు, చాలా బాగుంది. చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఆ కనిపిస్తుంది చూడండి, చివరి దాకా వెళ్ళాలండి. ఆ కనిపించేదాకా వెళ్ళాలి. చూడండి రోడ్డు ఎంత బాగుందో చూడండి, బాగా వేసారండి. ఇలా వెళ్తూనే ఉండాలి కొంచెం దూరం. ఈ గుడి దగ్గరికి వెళ్ళే దారిలో ఉన్న స్థలాలు అనేవి చూసారా, అవన్నీ వెంచర్స్ చేస్తున్నట్టున్నారండి. బాగా డెవలప్ చేసేటట్టున్నారు, బాగా జరుగుతున్నాయండి పనులు. ఇంకా రాబోయే ఒక 4-5 సంవత్సరాల్లో అండి ఇదంతా ఒక పెద్ద ఊర్లాగా అయిపోద్దండి. చాలా బాగా డెవలప్ అవుతుంది. మనం మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి చాలా దూరం వెళ్ళాలి. అయినా కానీ అండి ఆటో ఫెసిలిటీ బాగానే ఉందండి. బాగానే ఆటోలు అవి తిరుగుతున్నాయి. మనం హైదరాబాద్ నుంచి రావడం అయితేనేమో రైట్ సైడ్ ఉంటుందండి. మనం వరంగల్ నుంచి వస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో ఉందండి. అది కనిపిస్తుంది చూడండి, అదేనండి వెంకటేశ్వర స్వామి గుడి. చాలా బాగుందండి. అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఇంకా లోపల ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆటోలు ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఉన్నాయండి, అటు నుంచి తీసుకురావడానికి కూడా అండి చాలా ఆటోలు వస్తాయి. ఇదిగోండి గుడి. ఇక్కడ పూజ సామాన్లు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇలా లోపలికి వెళ్ళాలండి. చూడండి ఎంత బాగుందో లోపలంతా. కనిపించేదేనండి గుడి. చూడండి అటు రైట్ సైడ్ తిరగాలన్నమాట. గుడి ఎంట్రన్స్కి వచ్చేస్తాం. అది కారు పార్కింగ్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట అండి. ఇటు చూడండి గుడి ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి. అటు మెట్లు ఉంటాయి అన్నమాట. ఇది గుడి అన్నమాట. అటు దిగి రావచ్చండి. ఇటు నడుచుకుంటా మెట్ల మీద నుంచి వెళ్ళాలండి. మనం పెద్ద తిరుపతిలో ఎలా వెళ్తామో అలిపిరి మెట్లు అలాగే ఉన్నాయండి. స్వామివారి పాదాలు చూడండి, స్వామివారి పాదాలు ఎంత పెద్దవి పెట్టారో. ఇదిగోండి ఇలా నడుచుకుంటా గుడిలోకి పైకి వెళ్ళాలన్నమాట అండి, కొండ మీదకి. ఈ వెళ్ళిన లెక్క అంతా మనకి తిరుపతిలో ఎలా ఉన్నాయో అందరు దేవుళ్ళు బొమ్మలు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి, అందరి అండి మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నారండి. అట్లాగే మనం నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలండి. చూడండి పైకి వచ్చేసన్నమాట. ఇలా దేవుడి గుడికి వెళ్ళాలి. ఆంజనేయ ఉన్నారు చూడండి, పెద్ద విగ్రహం ఉందండి. అది గోపురము. ఇలా లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినారండి. ఇక్కడ టికెట్లు ఇస్తారండి. ఎదురుగా టికెట్ కౌంటర్ కనబడుతుంది కదా, అక్కడ ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీకి 1000 రూపాయలండి. 4 5 1000 అంట. అయితే మనము వాళ్ళు ఆ టికెట్ తీసుకుని మనం వెళ్తే ఒక దేవుడి ఫోటో, ఒక శాల్వా, ఒక లడ్డు ఇస్తున్నారండి. ఎక్కువ టైం ఏం పట్టలేదండి, ఒక అరగంటలో వెళ్ళిపోయాము. ఇవన్నీ దేవుడి విగ్రహాలండి. చూడండి అక్కడ ఒక పెద్ద గంట. ఇదేమో ఇక్కడ దీపారాధన చేస్తున్నారండి నామాలన్న దగ్గర. చూడండి ఇదంతా గుడి దగ్గరేనండి. ఇవన్నీ బాగున్నాయి కదండి. నామాలు చూడండి పైన శంఖ చక్రాలు ఇవన్నీ. ఇదండి ఇక్కడ ఒక దేవుడి విగ్రహం. ఇలా అన్నీ పెట్టారండి. చూసారా పావులింపు సేవలో ఉన్న గోవిందుడండి. చాలా బాగుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కాయిన్స్ వేస్తున్నారండి దేవుడి మీద పడేటప్పుడు.
పైదాకా ఎక్కొచ్చండి. ఆ పై నుంచి కూడా చూడొచ్చు అనమాట, చుట్టూ తిరగచ్చు. చాలా బాగుందండి. నీళ్ళు చాలా బాగున్నాయండి. నైట్ టైం అయితే లైటింగ్ ఉంటుంది కదా, ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంది. ఇలా చూసుకుంటా ఇంక వెళ్ళాలండి. కిందకు ఉంటుంది అనమాట అండి. పైకి వచ్చి చూసుకున్న తర్వాత ఇదే ఇలా వెళ్ళిపోవాలండి. జనాలు బాగా వచ్చారండి, చాలా ఉన్నారు దర్శనానికి. చూడండి అదంతా. పొద్దున మనం వెళ్ళేటప్పుడు సన్ రైజ్ అయింది కదండి. ఇప్పుడు చూడండి వచ్చేసేటప్పటికి సన్సెట్ అయిందండి. చాలా బాగా వచ్చింది.